బేలర్ మెయిన్ చైన్ బాగా తెగుతుంది, లైఫ్ రావడం లేదంటున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గజ్వెల్ శ్రీనివాస ఆటోమొబైల్స్ అండ్ ఆయిల్స్. నేను మీ దినేష్ని. వెల్కమ్ టు బేలింగ్ సిరీస్ 1. బేలర్ మెయిన్ చైన్ బాగా తెగుతుంది, లైఫ్ రావడం లేదంటున్నారు. దీనికి మనం ఏం చేసుకోవాలి అంటే, బేలర్ మెయిన్ చైన్ యొక్క లూబ్రికేషన్ పైప్ కి కంటిన్యూస్ గా చైన్ మీద లూబ్రికేషన్ పడేటట్టు చేసుకోవాలి. ఇది మెయిన్ చైన్ ఎప్పుడు కానీ ఏం చేయాలి అంటే, ప్రతిసారి మనకి తడిగా ఉండేలాగా చూసుకోండి. సెకండ్ కంపార్ట్మెంట్ లో ఉండే చైన్ మెయిన్ చైన్ కాకుండా వేరే చైన్ కి వచ్చేసరికి డైలీ 2 times 3 times చైన్ కి లూబ్రికేషన్ చేసుకున్నా సరిపోతుంది. కానీ మెయిన్ చైన్ మాత్రం కంటిన్యూస్ గా లూబ్రికేషన్ ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడు చైన్ తడిగా ఉండాలి. ఇంకొకటి, దాంతో పాటు ఈ డమ్మీ రోలర్ ఉంటది, దీన్ని ఐడ్లర్ రోలర్ అని కూడా అంటారు. ఇందులో బేరింగ్ పోయినప్పుడు కూడా మెయిన్ చైన్ తెగటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనము బేరింగ్ కొత్త చేసుకోవడం వల్ల కూడా మనకి బేలర్ చైన్ తెగడం తగ్గుతుంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటిది అంటే, ఈ డమ్మీ రోలర్ కూడా అరుగుతుంది. దీంట్లో కూడా కాట్లు పడతా ఉంటాయి. సో ఈ కాట్లు పడ్డప్పుడు కూడా డమ్మీ రోలర్ అనేది చేంజ్ చేయాలి. ఈ కాట్లు పడ్డప్పుడు కూడా ఈ అట్లే నడిపిస్తుంటే కూడా చైన్ తెగుతున్నందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మనకి. సో మనకి మెయిన్ గా ఏంది అంటే, బేలర్ కస్టమర్లు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంది అంటే, ఇది ఒకటి స్పేర్ లో పెట్టుకోవాలి ఈ డమ్మీ రోలర్ ని. ఈ డమ్మీ రోలర్ ఒకటి, దీంతో పాటు దీంట్లోకి వచ్చే బేరింగ్ ఒకటి, దీని నంబర్ వచ్చేసి 6303 నంబర్ బేరింగ్. ఈ రెండు స్పేర్ లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది చాలా మంది బయట దొరకట్లేదని కూడా అంటున్నారు. మరి ఇంకొక విషయం ఏంటిది అంటే, బుల్ కస్టమర్లకు అయితే ఇట్లా గేర్ టైప్ వస్తుంది ఈ ఐడిల్ రోలరు. సో ఇది ఓన్లీ 2 places లో మాత్రమే వస్తుంది. ఎక్కడైతే లాంగ్ ఉంటుందో అక్కడ మాత్రమే ఇది ఒకటి వాడాలి. ఇది అన్ని దగ్గర వాడటానికి కూడా ఉండదు. దీంట్లో వచ్చే బేరింగ్ వచ్చేసి 6203 నంబర్ బేరింగ్ వస్తుంది. ఇలాంటి చిన్న మనము మెయింటెనెన్స్ చేసుకుంటే చైన్ అనేది లైఫ్ పెరగడం జరుగుతుంది. చైన్ లైఫ్ కూడా నార్మల్ లైఫ్ కన్నా కూడా ఈ చిన్న మెయింటెనెన్స్ వల్ల 4000 కట్టల వరకు అదనంగా లైఫ్ రావడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.